జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామ శివార్లో గుర్తు తెలియని వృద్ధురాలు ఇస్లాంపూర్ చిన్న వేల్పుల బుధవ కూతురు ఈశ్వరి. ఈ వృద్ధురాలి దగ్గర ఉన్న బంగారం డబ్బులు లాక్కున్న కూతురు కొట్టి శ్రీరాములపల్లి శివార్లో తీసుకువచ్చి వదిలి వెళ్లిన కూతురు అటుగా వెళ్తున్న కొంతమంది యువకులకు ఆమె ఆర్తనాదాలు విని ఆమె దగ్గరికి వెళ్లి వివరాలు అడగగా ఆమె దినస్థితి అర్థం చేసుకుని జిల్లా సంక్షేమ శాఖ అధికారికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చి వృద్ధురాలతో మాట్లాడి సఖీ కేంద్రానికి తరలించారు. గత రాత్రి బుధవారం నాడు సాయంత్రం సుమారు 7-8 ప్రాంతంలో గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలోని కొంతమంది యువకులు మాకు ఫోన్ చేయడం జరిగింది. సార్, మా ఊరి గుట్టబోరికి లోపలికైనా ఒక ముసలావిడని మేము చూస్తున్నాం సార్. ఈమె 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. మరి ఎండకు ఉన్నది, అచేతన స్థితిలో ఉంది. ఈమెను మరి రక్షించాలని చెప్పి మాకు ఫోన్ చేయడం జరిగింది. సో వెంటనే నేను FRO మా DCPOతో కలిసి వెళ్ళి ఆమెను రిస్క్ చేయడానికి వెళ్ళాము. మా సఖీ సెంటర్ వెహికల్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ లోపల ఆ యువకులు ఆమెను అక్కడున్న లోపల నుండి రైతు వేదిక వద్దకు తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు ఆమెకి ORS ఇచ్చి కొద్దిగా మామూలు స్థితికి తీసుకువచ్చిన తర్వాత ఆమెని మామూలుగా మాట్లాడినప్పుడు ఆమె జగిత్యాలకు చెందిందని గుర్తించడం జరిగింది. సో జగిత్యాలకు ఆమె చెప్పిన ఏరియాని బట్టి అక్కడ ఉన్న కౌన్సిలర్స్తో మాట్లాడితే ఆమె ఇస్లాంపుర ఏరియాకు సంబంధించిందని తెలియవచ్చింది. ఆమెకు ఒక్కటే కూతురు ఉంది. ఆ కూతురు ఈశ్వరి అని చెప్పి నర్సింగాపూర్లో ఉన్నట్టు తెలియవచ్చింది. మరి ఆమెకు సంబంధించిన వివరాలన్నింటినీ ఆ కూతురుతో మాట్లాడి వృద్ధుల సంరక్షణ చట్టం కింద ఆమెకి తగు రక్షణ కల్పించడానికి తగు చర్యలు చేయడానికి ఆడియో గారికి కూడా ఇన్ఫామ్ చేసి పోలీసుల ద్వారా వాళ్ళని కుటుంబ సభ్యులను పిలిపించడం జరుగుతుంది. చట్ట ప్రకారం ఆమెకు కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ముసలావిడ మా సఖీ సెంటర్లో భద్రంగా ఉంది. రాత్రి తీసుకువచ్చిన వెంటనే మా సిబ్బంది ఆమెకు స్నానం చేయించడం జరిగింది. రాత్రి భోజనంతో పాటు మార్నింగ్ అల్పాహారం కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. సాయంత్రం వరకు ఏదో ఒక రకంగా ఆమె విషయం పూర్తి కావచ్చు.